జగిత్యాల జిల్లా సారంగపూర్లో పోలీసుల కస్టడీ నుంచి గంజాయి మాయమైంది. గతేడాది ఫిబ్రవరిలో అంబులెన్స్లో తరలిస్తున్న 70 కేజీల సరుకును పోలీసులు పట్టుకున్నారు. అదే అంబులెన్స్లో గంజాయిని ఉంచి ఎస్ఐ క్వార్టర్స్ పక్కన పార్క్ చేశారు. కట్ చేస్తే అంబులెన్స్లో 70 కేజీల గంజాయి మాయమైంది. ఎవరు ఎత్తుకెళ్లారు, అంత సాహసం ఎవరు చేశారనేది జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సో శ్రీనివాస్, అటు గతేడాది ఫిబ్రవరిలో అంబులెన్స్లో తరలిస్తున్న 70 కేజీల గంజాయిని జగిత్యాల జిల్లా సారంగపూర్లో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గతేడాది అంటే అది అటు చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ 70 కేజీల గంజాయి మాయమైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీనివాస్? జగిత్యాల జిల్లా లోపల ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి పట్టుకున్నటువంటి గంజాయి మాయం అనేటువంటిది అయితే ఇప్పుడు కలకల సృష్టిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇటు రాజస్థాన్ చెందినటువంటి ఒక అంబులెన్స్ లోపల 70 కిలోల గంజాయి తరలిస్తున్నటువంటి సమయం లోపల పోలీసులు ఆ గంజాయిని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు 4 నిందితులను కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. కానీ ఆ గంజాయి అదే అంబులెన్స్ లోపల ఉంచి ఆ పోలీస్ స్టేషన్ ఆవరణ లోపలనే భద్రపరచడం జరిగింది. మొత్తానికైతే ఈ సారంగపూర్ పోలీస్ స్టేషన్ లోపల ఆ పోలీస్ క్వార్టర్ లోపల ఇటు అదే అంబులెన్స్ లోపల పార్క్ చేసి ఉంచడంతో అయితే సోమవారం రోజున ఈ అంబులెన్స్ లోపల ఇటు ఉన్నటువంటి గంజాయి ఏదైతే అంబులెన్స్ అద్దాలు పగలగొట్టి ఆ గంజాయిని తీసుకువెళ్ళినట్టయితే తెలుస్తుంది. మొత్తానికైతే దీనిపైన పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఆ పోలీస్ స్టేషన్ లోపల ఉన్నటువంటి టీవీ ఫుటేజ్ ని పరిశీలించి ఆ డాగ్ స్క్వాడ్ యొక్క బృందాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ అంబులెన్స్ లోపల ఉన్నటువంటి గంజాయి ఎలా మాయమైంది అనేటువంటి కోణం లోపల అయితే ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికైతే ఆ సారంగపూర్ పోలీస్ స్టేషన్ లోపల ఇటు పట్టుకున్నటువంటి గంజాయి భద్రంగా ఉండాల్సినటువంటి పోలీసులు కాపాడుతున్నటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు గంజాయి మాయమవడం అనేటువంటి అయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన పోలీసులు అయితే విచారణను వేగవంతం చేశారు. సీసీటీవీని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లా రైట్ శ్రీనివాస్, అది చూసుకుంటే అదే అంబులెన్స్ లో గంజాయి నుంచి ఎస్ఐ క్వార్టర్స్ పక్కనే పార్క్ చేసిన ఆ అంబులెన్స్ లో నుంచి 70 కేజీల గంజాయిని తీసుకెళ్లారు అని అంటే భద్రతా లోపం అనుకోవచ్చు అంటారా? అసలు ఈ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఖచ్చితంగా గత ఏడాది ఫిబ్రవరి లోపల ఇటు రాజస్థాన్ చెందినటువంటి అంబులెన్స్ లోపల తరలించేటువంటి సమయం లోపల 70 కిలోల పోలీస్ స్టేషన్ గంజాయిని పట్టుకొని సారంగపూర్ పోలీస్ స్టేషన్ లోపల ఏదైతే అంబులెన్స్ ఉన్నదో అంబులెన్స్ లోపల గంజాయి ఉంచి అక్కడ సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు ఈ సోమవారం నాడు అదే అంబులెన్స్ నుంచి మాయమవడం అనేటువంటి అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నా కానీ పోలీస్ స్టేషన్ ఆ పరిధి లోపల క్వార్టర్స్ నుంచి ఇప్పుడు ఆ గంజాయి మాయమవడం అనేటువంటిది అయితే ఇటు హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ స్టేషన్ నుండి గంజాయి మాయమవడం ఏంటి అంటే భద్రత ఉండాల్సినటువంటి పోలీస్ స్టేషన్ నుంచి సాక్షాత్తు సీజ్ చేసినటువంటి అంబులెన్స్ లోపల ఉన్నటువంటి గంజాయి ఎలా మాయమవుతాయనేటువంటి కోణం లోపల అయితే ఇప్పుడు పోలీసులపై తన అనుమానాలు భద్రత పైన అయితే వాళ్ళ అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లా మనకు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.